హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫాస్ట్ ఫుడ్ అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం అండి. అదేవిధంగా నూడిల్స్ని తరచూ బయట తినలేము, కానీ హెల్తీగా ఇంట్లో సేమియాతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఒక కప్పు సేమియా ఉంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు నూడిల్స్ అడిగినప్పుడల్లా ఇది చేసి పెట్టవచ్చు. ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ను, 1 కప్పు వరకు సేమియాను తీసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి. పూర్తిగా మెత్తగా ఉడకనివ్వకూడదండి, 80% మాత్రమే ఉడకనివ్వాలి. మనం చేత్తో నలిపితే జస్ట్ బ్రేక్ అయితే చాలండి. ఈ సేమియాని ఓన్లీ 80% మాత్రమే ఉడకనివ్వాలి. చేత్తో నలిపితే జస్ట్ బ్రేక్ అవుతుంది, అంతవరకేనండి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చాలు. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వడగట్టేసుకోవాలి. వడగట్టేసుకుని కొద్దిగా చన్నీళ్ళని వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే కనుక వేడి చల్లారిపోతుంది, ఇంక ఉడకదు. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నానండి. 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. మీరు తగ్గించుకున్నా పర్లేదు, ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇందులో కొద్దిగా పసుపు, కారం, కొంచెం సాల్ట్ని వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయనవసరం లేదండి, కొంచెం పెద్ద పెద్దగా చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా 5 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను, పచ్చిమిర్చి, కొత్తిమీరను, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇదే ప్లేస్లో మీకు నచ్చితే క్యాబేజ్ను, క్యాప్సికమ్ను కూడా వేసుకొని యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని స్పైసెస్ అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న సేమియాను, అదేవిధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడొచ్చండి, స్పైసెస్ సరిపోయినాయా లేదని. ఒకవేళ మీకు గనక తక్కువైతే ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ కానీ కారం కానీ. ఇందులో ఏ సాస్లు యూజ్ చేయలేదండి, చాలా న్యాచురల్గా హోమ్మేడ్గా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేశాను. పిల్లలకి ఎప్పుడు అడిగినా అప్పుడు పెట్టుకోవచ్చు కూడా. నూడిల్స్ అనగానే నేను భయపడతాను బయట నుంచి తీసుకురావడానికి, ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్లో అయితే బయట ఫుడ్ అస్సలు తీసుకురాకూడదండి. వాటర్ బౌండ్ డిసీజ్ అయితే బాగా స్ప్రెడ్ అవుతాయి. చూడండి, చాలా పొడి పొడిగా అసలు ముద్ద అవ్వకుండా వచ్చింది. ఎగ్ ఫ్రైడ్ సేమియాని చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.